తట్టి పాడేదాము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. భూమములు తెరచి చక్కగా నడుము, జయ వీరుడు రాగా. భూమములు తెరచి చక్కగా నడుము, జయ వీరుడు రాగా. మీ మేళ తాళ వాద్యములు రాలేది ధ్వనించుడి. మీ మేళ తాళ వాద్యములు రాలేది ధ్వనించుడి. గీతం గీతం జయ జయ గీతం, వేదటి పాడేదాము. గీతం గీతం జయ జయ వేదటి పాడేదాము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, జయమర్పటించెదము. ఇప్పుడు పాట పాడుకుంటాం. పాట పాడిన తర్వాత కుటుంబ సభ్యులు, లేకపోతే స్థానిక సంఘం, బెత్లెహేం సంఘము, మరి సహోదరితో మీకున్నటువంటి సహవాసము, అలాగే తల్లితోటి మీకున్న సహవాసము, ఎవరైనా క్లుప్తముగా సాక్ష్యం చెప్పే సమయం ఇస్తాము. ఈ పాట పాడిన తర్వాత మీరు సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. పాట సంఖ్య 658, పాత పాటల పుస్తకం ఉంటే 643. ప్రభుకి స్తోత్రము, మృతిని గెలిచి. 658, పాత పాటల పుస్తకం ఉంటే 643. ప్రభుకి స్తోత్రము, మృతిని గెల్చెను. మృతిని గెల్చెను. యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ మింగే జయము మరణము, ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడ మింగే జయము మరణము, ఫలించే సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. దైవ జన్మముందు వారి లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మముందు వారి లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన
విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. శ్రమయు బాధ హింసలైన కరువస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనలనేదియు నిడబాపదు. శ్రమయు బాధ హింసలైన కరువస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనలనేదియు నిడబాపదు. జై ప్రభు, జై ప్రభు, విజయులం విజయులం. ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. అన్నిటిలో పొందెదాము ఆయనలో విజయము, అధిక విజయం పొందెదాం ప్రేమించు క్రీస్తు ద్వారానే. అన్నిటిలో పొందెదాము ఆయనలో విజయము, అధిక విజయం పొందెదాం ప్రేమించు క్రీస్తు ద్వారానే. జై ప్రభు, జై ప్రభు, విజయలాం విజయలాం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. జయము పొందువారెల్లారు తన రాజ్యవారసులు, దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జయము పొందువారెల్లారు తన రాజ్యవారసులు, దేవుడే వారికి తండ్రి వారయాన పుత్రులు. జై ప్రభు, జై ప్రభు, విజయులాం విజయులాం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఈ సమయంలో స్థానిక బెత్లెహేము సంఘం నుంచి మరి సహోదరితో మీకు కలిగిన సహవాసమును, అలాగే కుటుంబంలో నుండి ఎవరైనా ఒకరు మీ తల్లితో మీకున్నటువంటి ఆత్మీయ సహవాసమును సాక్ష్యముగా పంచుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. రండి. ముందు సంఘం నుంచి రండి, విశ్వాసుల్లో ఒకరు. ప్రియులారా, మరి మన సంఘం అంతటితో విశ్వాసులతో మరి వచ్చిన చుట్టాలు బంధువులు ఇరుగుపొరు వారందరితో మన ప్రియ సహోదరి నిర్మలమ్మ గారిని గురించి ఒక 2 మాటలు మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవుడికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఆమె మరి ప్రభువుని నమ్ముకున్న దగ్గర నుంచి మనకు తెలుసు. అయితే మరి దేవుని సన్నిధిలోనికి ఏ విధముగా మరి వస్తూ ఉండేది, ఏ విధముగా మరి ఆవిడ జీవిస్తూ ఉండేది అనేది మనందరికీ తెలుసు. అయినప్పటికీ మన బెత్లెహేము సంఘం మందిరం కట్టిన కొత్తలోనైతే నాకైతే నేను దేవుని నమ్ముకున్నాను, కానీ
నాకు అంతగా వివరాలు ఏమీ తెలిసేవి కాదు. అయితే మందిరం కట్టినాక ఆ మందిరంలో కొన్ని కొన్ని నిలబడటం, వాక్యం చెప్పటం అవి అసలు నాకు వచ్చేవి కాదు. కానీ ఆవిడ మా ఇంటి పక్కనే ఉండటం ద్వారా ఏదన్నా తెల్లారి పొద్దున్నే లేచి దేవుని మందిరంలో ఏదన్నా చెప్పాల్సొచ్చినా బైబిలు స్టడీ గానీ, లేకపోతే ఆహ్, ప్రార్థనా కూడిక గానీ ఏమైనా చెప్పాల్సొస్తే కొంచెం చదువుకున్నట్లుగా మాట్లాడేది. ఓ 5, 6 ఏదో చదివింది కావాలో నాకైతే ఏమీ చదువులేదు కాబట్టి కొన్ని మాటలు కూర్చొని నాకు చెప్తూ ఉండేది. నేను కూడా అడుగుతూ ఉండేది. మరి నాకు చాలా కొన్ని దేవుడు మాటలు చాలా చాలా వినిపిస్తూ ఉండేవి. చదివి చెప్తూ ఉండేది. ఎలా చెప్పాలి? ఈ వాక్యం చెప్పాలి. ఎలా 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 నిలబడాలి? మరి ధైర్యంగా నిలబడి మన మందిరం మనమే మరి మందిరంలో చెప్పటం మనమే నేర్చుకోవాలి. ఎవరు లేరు కదా! మరి నువ్వు కొంచెం అట్టట నిలబడుతున్నావు. నువ్వు నిలబడాలి. అది ఇదని చాలా చెప్తూ ఉండేది. దేవుని కృపను బట్టి మన మధ్యలో లేకపోవటం చాలా విచారకరమైన సంగతి. అయితే ఆవిడ లేకపోవటం కుటుంబానికి చాలా మరి లోటు. సంఘానికి కూడా చాలా మరి వెళ్తూ కనపడుతూ ఉంటుంది. అయినప్పటికీ మన సంఘంలో చాలా మరి నాకు మట్టుకి చాలా వాక్యం చెప్పటం, చదివిని పెట్టడం, ఇలా చెప్పాలి బావ, అలా చెప్పాలి, అది ఏదని చెప్తూ ఉండేది. ఆ విషయంలో మట్టుకి చాలా నాకు మరి సహకారిగా ఉండేది. నేర్పి ఒక మాస్టర్‌గా నాకు చెప్తూ ఉండేది. నేనైతే తెలియనని నాకు చదవటం రాకపోయినప్పటికీ అడుగుతుండి తెలుసుకొని అట్ట నిలబడటానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఈ విషయంలో మరి కుటుంబాంతటిని వచ్చిన సహోదరులందరికీ మరి కుటుంబానికి అందరం కూడా మరి ఎంతో మరి దేవుడు ఏ విధంగా ఆదరణ ఇస్తారో ఆ విధంగా కుంతల్లాన్ని ఆదరణ దేవుడు ఏ విధంగా ఆదరణ మనం కూడా కుటుంబం అంతటికి మరి ఆదరణకరంగా ఉండాలని మరి ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. సమయంలో మరి లేచి నిలబడి ఒక చరణం పాడుకుందాం. సహోదరులు ముందుకు వచ్చేయండి. వెనకాల కూర్చున్న సహోదరులు మీరు ముందుకు వచ్చేయండి. ముందు చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా జనం వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే వెనకాల చైర్స్ సరిపోవడం లేదు. వచ్చేయండి. మిగతా చైర్స్ కూడా వేసేయండి అమ్మ. ఆ చైర్స్ కూడా వేసేయండి. ఒక చరణం పాడుకుందాం. అందరూ లేచిన పాడండి. లేచిన పాడి పాడుకుందాం. మహిమరాజు సన్నిధి మకుటదారులై నిత్య జీవ శాంతిలో నిలచియుండుడి. హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట, హల్లెలూయా పాట పాడేదాము, హల్లెలూయా పాట పాడేదాము, పాడేదాము పాడేదాము హల్లెలూయా పాట. కూర్చోండి. మీ ముందు ఖాళీ కుర్చీలు లేకుండా చూడండి. దయచేసి సహకరించండి. ఈ సమయంలో మరి కుటుంబ సభ్యుల్లో నుంచి సోడు సునీల్ మరి తన ఆంటీతో తనకు కలిగిన ఆత్మీయ సహవాసమును కొద్ది నిమిషములు మనతో పంచుకుంటారు. అందరికీ ప్రజలాడండి. నా పేరు సునీల్ కుమార్. మాది హుబ్లీ, కర్ణాటక. యాక్చువల్లీ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఈ ఊరికి అల్లుడు అవుతానని. కానీ ఈ ఊరికి నేను అల్లుడు అవ్వాల్సి వచ్చింది.
నా వివాహ విషయంలో నేను ఎక్కువ సమయం తీసుకోను. క్లుప్తంగా మా అత్త నా వివాహ విషయంలో తన దేవుని చిత్తం ఎలా కనుక్కున్నదని ఒక 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. అలాగ నా వివాహ సమయం వచ్చినప్పుడు మా బామర్ది బర్నబాస్ తను హెబ్రోన్‌లో ఉంటొచ్చినాడనమాట. హెబ్రోన్‌లో తను హెబ్రోన్‌లో పరిచర్లో ఉంటొచ్చినప్పుడు మా బావగారు డేవిడ్ తాను కూడా అక్కడ హెబ్రోన్‌లో ఉంటొచ్చినాడు. అక్కడ అలా ఉంటొచ్చినప్పుడు అప్పుడు నాకు వివాహం కాలేదు. దాదాపు 2017లో నాకు వివాహం కాలేనప్పుడు అప్పుడు బర్నబాసు వాళ్ళ చెల్లికి అంటే సిస్టర్ తేజకి తన సంబంధాలు చూస్తా వచ్చినప్పుడు మా యొక్క సహోదరి శోభతో తను చర్చించడం జరుగుతొచ్చిందనమాట. అక్క నాకు ఇట్లా చెల్లి ఉంది. ఇలా సంబంధాలు చూడండి అక్క అన్నప్పుడు అలాగా తను తను చెప్తొచ్చినదనమాట. అన్న నాకు కూడా మా అన్న ఉన్నాడు. మా పెద్దన్నకు పెళ్ళైపోయింది. నాకు వివాహం అయిపోయింది. మా అన్నకు వివాహం కాలేదు. ఉన్నాడు. బీబీఏ చేశాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. తన గురించి మీ అభిప్రాయం చెప్పండి. మంచి విశ్వాసి. బెర్షెబా సంఘంలో పరిచర్లో సువార్తలలో పాల్గొంటాడా అని చెప్తూ వచ్చినప్పుడు బర్నబాసు అప్పుడు హుబ్లీలో మేము ఒక మా డాడీ రైల్వే ఎంప్లాయీ గృహ ప్రతిష్టకు వచ్చినప్పుడు తను బర్నబాసు నన్ను చూడడం జరిగింది. నన్ను చూసి తాను వెళ్ళి తన తల్లిగారితో చెప్తూ వచ్చినాడు అనమాట. మా అత్తమ్మ గారితో చెప్తూ వచ్చినప్పుడు మా అత్తమ్మ గారు ఎలాంటి విశ్వాసి అంటే నా విషయంలో తను దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి దాదాపు 3 నెలలు తను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చింది. నా విషయంలో తాను 3 నెలలు ఉపవాసం ఉంటూ వచ్చింది. ఆ టైంకి నా దగ్గర ఎలాంటి జాబ్ సోర్స్ లేదు. అలా దేవుని చిత్తం కనుక్కొని తను సమాధాన పడుతొచ్చింది. సమాధానం వచ్చింది తనకి. అలాగా చూడండి నేను తన ద్వారా నేనేం చెప్పగలిగానంటే భౌతికమైన వాటి మీద తను ఎప్పుడు కూడా ఆశించలేదన్నమాట. నా అల్లుడికి గవర్నమెంట్ జాబ్ ఉండాలి, లేదంటే ఆస్తులు ఉండాలి, అంతస్తు ఉండాలని ఎప్పుడు కూడా తను అనుకోలేదు. తన యొక్క కూతురు ఎలాంటి గృహానికి వెళ్ళాలంటే ఒక విశ్వాసి గృహానికి వెళ్ళాలి. దేవుని నమ్ముకొని దేవుని ఇంట్లో పరిచర్య చేసే అల్లుడిగా తనకు కోరుకుంటూ వచ్చి అలాగా తను నా వివాహ విషయంలో దేవుని చిత్తమును కనుక్కుంటూ వచ్చిందనమాట. అలాగా తనకు సంపూర్ణ సమాధానం 3 నెలలు నాకు తేజ తర్వాత వివాహం అయిన తర్వాత చెప్తూ వచ్చింది. మా అమ్మ నీ ప్రపోజల్ వచ్చినప్పుడు దాదాపు 3 నెలలు 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట నా విషయంలో. అప్పుడు దేవుడు తనకు సంపూర్ణ సమాధానం ఇచ్చినప్పుడు అప్పుడు తను ముందుకు రావడం జరిగింది. మా మామగారు కొంచెం అభ్యంత పడుతూ వచ్చినాడు. ఎందుకంటే దాదాపు ఇక్కడ నుంచి హుబ్లీ దాదాపు 800 కిలోమీటర్లు ఉంటుంది. ఏ కూతురైనా అంత దూరం వేయడానికి ఎవరు ఇష్టపడారు. ఎందుకంటే నాకు కూడా 2 కూతుర్లు ఉన్నారు. కానీ మా మామగారు కొంచెం అభ్యంతర పడినప్పుడు కూడా మా మామగారితో కన్విన్స్ చేసి చెప్పిందనమాట. మన కూతురు వాళ్ళ ఇంటికి ఇస్తే బాగుంటుంది, మంచి విశ్వాసులలో దూరమైనప్పటికీ పర్వాలేదు, మన కూతురు హ్యాపీగా ఉంటుంది అని అంటారు. చూడండి నేనేం చెప్పగలుగుతానంటే ఈ దినాల్లో తల్లిదండ్రులు పిల్లల వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోరనమాట. భౌతికమైన అంటే ఫిజికల్ మెటీరియల్స్ వాళ్ళని చూసి ఏం చేస్తారంటే వాడికి గవర్నమెంట్ జాబ్ ఉందే, ఆస్తి ఉందే, అంతస్తు ఉందే అవన్నీ చూసి ఇస్తారనమాట. తర్వాత చూస్తే తీరా దేవుని నమ్ముకోకున్న అవిశ్వాసులుగా ఉండే జీవితాలు ఎంతో పతనమైన స్థితిలో ఉంటాయి. అలా ఉండే తల్లిదండ్రుల జాబితాలో తను లేదు. తను ఎలా ఉన్నదంటే తన పిల్లలందరూ ఆస్తులు ఉన్నా లేకపోయినా, ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా విశ్వాసులు ఉండాలి, దేవుని మందిరంలో పరిచయం చేయాలా, దేవుని ఇంట్లో పరిచారకురాలుగా ఉండి గృహంలో తన పిల్లలు ఉండాలని తను ఇష్టపడుతూ వచ్చింది. అలాగా నా వివాహ విషయంలో తన దేవుని చిత్తం కనుక్కొని సమాధానపరచబడి అలాగా మా వివాహము 2018లో జరుగుతూ వచ్చింది. హుబ్లీలో ఘనంగా జరుగుతుంది. కురేన్ అంకుల్, తిమోతి అంకుల్ చేతుల ద్వారా హుబ్లీలో బెర్షెబాలో జరుగుతూ వచ్చింది అనమాట. ఇలాగా నా విషయంలో కాదు, అలాగే తను 3 పిల్లల్ని కూడా మంచి విశ్వాసుల ఇంటికే విశ్వాస ఇంట్లోనే విశ్వాస గృహాల్లోనే తన యొక్క పిల్లల్ని వివాహం చేసుకోవడానికి ఇచ్చింది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, వెలుగుకి చీకటికి ఏం పొత్తుందని. ఏ విషయంలో కూడా తను వివాహ విషయంలో దేవుని చిత్తంను కనుక్కొని వాళ్ళ పిల్లల విషయంలో అలా సాయపడుతుంది. అలాగే నాకు కానీ నా వివాహ విషయంలో తేజాన్ని ఇచ్చి, బర్నబాసును కూడా మర్సీకి ఇచ్చి, అలాగే
మా యొక్క వదినమ్మ గారు లుదియా గుండగా ఇలా ముగ్గురు కూడా విశ్వాసులు. మేము ముగ్గురం కూడా హెబ్రోన్ సహవాసంలో హెబ్రోన్ పరిచయలో పాల్పొందే ఆ గృహాల్లో పెంచబడుతూ వచ్చినాం. ఇంకోటి మా అత్తమ్మతో నాకున్న అనుభవం ఏంటంటే, ఎప్పుడైనా హుబ్లీకి వచ్చిందనుకో నేను ఎక్కువ తను చూసింది ఏంటంటే, మీరు కూడా తను ఈ విషయంలో మీరు కూడా తెలుసు, తను ప్రార్థిస్తూ వచ్చేదనమాట. నేను ఎప్పుడన్నా మా అత్తమ్మ నేను బెడ్రూమ్ ఇక్కడ ఉంటే అత్తమ్మ హాల్లో వండుకునేదనమాట. అత్తమ్మ హాల్లో వండుకున్నప్పుడు నేను ఎప్పుడన్నా వాటర్ తాగడానికి లేచినప్పుడు చూస్తే తను ఎప్పుడు కూడా రాత్రి 2 కానీ 3 కానీ 4 కానీ ఉదయం 4 కానీ ఎప్పుడు కూడా మోకాల మీద ఉండేదన్నమాట. తన జీవితం ద్వారా నేను నేర్చుకున్న అనుభవం అంటే, తను ఇలాంటి ప్రార్థన అనుభవం నాకు కూడా రావాలి అని నాకు కూడా నేను తను అనేక విషయంలో అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా ఎన్నోసార్లు తను ప్రార్థన మానేది కాదనమాట. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తను ఏం చేసి వచ్చిందంటే, మధ్యరాత్రులలో లేచి దాదాపు కొన్ని గంటల తరబడి ప్రార్థనలో ఉండేది. అలా తను ప్రార్థన పరురాలుగా నేను తన జీవితంలో గుర్తెరుగుతూ వచ్చినాను. అది నా జీవితాన్ని కూడా దోహదపడుతూ వచ్చింది. నాకు కూడా విశ్వాస జీవితంలో నేను కూడా ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలని నేను కూడా తన ద్వారా నేర్చుకుంటూ వచ్చినాను. అలాగే తన పిల్లలు కూడా అలాంటి సద్గుణాలు నేర్పిస్తూ వచ్చింది. తేజ నేను ఎన్నోసార్లు ఏ విషయంలోన్నా, చిన్న విషయంలో ఏదైనా గొడవ పడినప్పుడు కూడా ఏదైనప్పుడు ఏ విషయంలో కూడా పిల్లల్ని ఎలా పెంచుతూ వచ్చిందంటే, ఈ దినాల్లో పిల్లలు ఏదంటే ఏదైనా గొడవ పడితే ముఖం మార్చుకోవడము లేదంటే తేజ అలా కాదు నాతోటి. తన కూతురుని కూడా అలా పెంచుతూ వచ్చిందనమాట. ఎలాంటి పెంపకం అంటే, నేను తనను 7 సంవత్సరాలు ఇప్పుడు మా యొక్క దాంపత్య జీవితంలో నేను చూస్తూ వచ్చినాను. తను ఎలాగ నాతో సహపాఠిగా ప్రతి విషయంలో నన్ను ధైర్యపరుస్తూ, అలాగా తను ఎలాగంటే ఒక తల్లి పెంపకము వాళ్ళ పిల్లల మీద ఎలా ప్రభావం పడుతుందో నేను గ్రహిస్తూ వచ్చినాను. ఎందుకంటే తన తల్లి విశ్వాసి కాబట్టి తన బిడ్డ కూడా అలాంటి పెంపకంలో ఉంటూ వచ్చిందనమాట. నేను ఎక్కడైనా పరిచయకు వెళ్ళానా, ఏదైనా సంఘ విషయాలలో నేను భారంతో బాధతున్నప్పుడు కూడా నా భార్య నాకేం చేసేదంటే తను ఆదరించే ధైర్యపరిచేది. ఎందుకంటే తన తల్లి అలా పెంచుతూ వచ్చింది కాబట్టి, అలాగా తన ద్వారా నేను కూడా ఆదరించబడుతూ వచ్చినాను. మా అత్తమ్మ కూడా ఎన్నోసార్లు నాతో ఫోన్ చేసి, బాబు సంఘ విషయాలలో ఏ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు, సమాధానంగా ఉండు, ప్రతి విషయంలో దేవుడు నీకు ధైర్యపరుస్తాడని అత్తమ్మ కూడా ఎన్నో విషయంలో నన్ను ధైర్యపరుస్తూ వచ్చింది. ఒక విషయంలో అత్తమ్మ నాతో ఎప్పుడు పోరాడేదనమాట. ఎందుకంటే తన కుమార్తె దూరం ఉండేది కాబట్టి కనీసం సంవత్సరానికి 3-4 సార్లు రావాలి బాబు అనేది. అత్తమ్మ నాకైతే నేను ప్రైవేట్ జాబు, నేను అంత దూరం రాలేను, ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఒక నెల నేను తేజను ఎప్పుడైనా వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఒక నెల దాకా సమ్మర్ హాలిడేస్కి వచ్చాను. నెల తీసుకొని వెళ్ళేటప్పుడు నాతోటి తను గొడవ పడుతూ వచ్చేదనమాట. అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారా, కొన్ని రోజులు ఉంచవచ్చు కదా అని. తప్పదత్తమ్మ ఏం చేయలేము అని అలా ప్రేమిస్తూ వచ్చింది. ఎలా విషయంలో నన్ను కూడా ఎప్పుడు కూడా తన కుమారునిగా, అల్లుడిగా ఎప్పుడు చూడలేదు కానీ తన కుమారునిగా చూస్తూ వచ్చిందనమాట. తన జీవితంలో నేను నేర్చుకున్నది ఒకటే, ప్రార్థన జీవితము. తను ఎలా పరిచారకురాలుగా ఉంటూ వచ్చిందో బెత్లెహేంలో తేజ ద్వారా తన సాక్ష్యంని ఎల్లప్పుడూ నేను వింటూ వచ్చేవాడిని. వాళ్ళ అమ్మగారు తన సాక్ష్యం చెప్పేది రాత్రులలో ఎప్పుడన్నా నాకు, మా అమ్మ ఇలా బెత్లెహేంలో ఇలా ఉంటూ వచ్చింది, సేవకులకు ఇలా పరిచయం చేస్తూ సంఘంలో మందిరం కట్టేటప్పుడు ఇలా పరిచయలో వచ్చిందని. ఇలా నా విశ్వాస జీవితానికి అదెంతో పునాదిగా ఆత్మీయంగా ఎదగడానికి కూడా నాకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. ఇలాగా కుటుంబం కొరకు, ఆదరణ కొరకు మీరు కూడా ప్రార్థించండి. మా కొరకు కూడా మీ ప్రార్థనలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. సహోదరి నిర్మలక్కతో మాకున్నటువంటి సహవాసమును కొద్ది నిమిషంలో నేను కూడా పంచుకుంటాను. వాక్యానికి సమయం ఇవ్వాలి కనుక కొద్ది నిమిషంలే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమును అందరం కూడా కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమును అందరం కూడా కలిసి చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను.
ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. నేను గతంలో కుటుంబంగా ఇంచుమించుగా 5 సంవత్సరములు బెత్లెహేములో సేవ చేస్తూ వచ్చినాం. మీరందరూ ఎరుగుదురు, పాత వాళ్ళు. సహోదరి నిర్మలక్క మొట్టమొదటగా ఆమెకున్నటువంటి గొప్ప సాక్ష్యము సేవకులను ప్రేమించేటువంటి సహోదరి. ఇది బెత్లెహేములో సేవ చేసిన ప్రతి సేవకుని కుటుంబం చెప్పగలదు. నేను మాత్రమే కాదు, బెత్లెహేములో సేవ చేసిన ప్రతి సేవకుని కుటుంబము చెప్పగలిగిన సాక్ష్యము దైవ సేవకులను తన కుటుంబం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి సహోదరి. వ్యక్తిగతంగా మేము కూడా ఆమె యొక్క ప్రేమను పొందినటువంటి వారం. తన ఇంటిలో, తన కుటుంబంలో ఎంతో కొరత, అక్కర ఉన్నప్పుడు కూడా ఆమె దేవుని మందిరమును, దేవుని సేవకులను, కుటుంబాలను ప్రేమిస్తూ వచ్చింది. అనగా తన ఇంటిలో కొరతలు, అక్కరలు అలాగే ఉంటున్నప్పటికీ కూడా అవి తీర్చుకోవడానికి తను ఎప్పుడు ప్రయత్నం చేయాల. ఆర్థికంగా దేవుని మందిరములో అక్కర తీర్చబడాలి, దేవుని సేవకుల కుటుంబం యొక్క అక్కర తీర్చబడాలి అని తనెంతగానో ప్రేమిస్తూ వచ్చింది. అలాగే అన్న కూడా ఆ విషయంలో ఆమెకు ఎంతగానో సహకరించేవాడు. అనగా దేవుని మందిరం యొక్క అక్కర తీర్చుటలో, దేవుని సేవకుల కుటుంబం యొక్క అక్కర తీర్చుటలో మరి అన్న, అక్క ఎంతగానో సహకరించారు. వ్యక్తిగతంగా మేము చెప్పగలం ఆ విషయాన్ని. ఆ కుటుంబం ద్వారా మేము పొందినటువంటి ప్రేమ, ఆదరణ. రెండవదిగా బన్నా విషయంలో తను ఎప్పుడు సేవ చేయాలనే కోరుకుంది. చాలా పర్యాయములు బన్నా నా దగ్గర తీసుకొని వచ్చేది. నేను బన్నా చిన్నప్పుడే దేవుని సేవ కొరకు సమర్పించుకున్నానన్నా, తను జాబ్ చేయడము, ఏమి చేయడం నాకు ఇష్టం లేదు, ప్రార్థన చేయడం ఎప్పుడూ చెప్తూ వచ్చింది. తను ఈ లోకంలో భౌతికంగా తాను జీవించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చినాడు. అయితే అవి చక్కగా జరుగుతూ ఉన్నప్పుడు కూడా, నేను అప్పుడు కొత్తపల్లి నుంచి వెళ్ళిపోయినాను, వైజాగ్లో ఉన్నాను. తర్వాత ఏలూరు, కొత్తగూడెంలో ఉన్నప్పుడు తరచుగా ఫోన్ చేస్తూ వచ్చేది. అన్న వీడు ఏదో పని చేయాలంటున్నాడు, కానీ సేవకి చేయాలని నాకు ఆశ అన్న, ప్రార్థన చేయండి. అటువంటి సమయంలో హెబ్రోన్ నుంచి సౌడు పేట్రాచారి, సౌడు మనోహర్ అని ఒక నమ్మకమైన యవనస్తుడు కావాలి మాకు, ఎవరినుంటే పంపించని చెప్పి అడిగారు. అప్పుడు హెబ్రోన్లో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక కురియన్ గారిని దగ్గర ఉండటానికి ఒక నమ్మకమైన యవనస్తుడు కావాలి, ఎవరైనా పంపించనా అని చెప్పి అడిగినారు. తనకి డ్రైవింగ్ కూడా బాగా వచ్చు. ఆ సమయంలో నేను మాట్లాడాను. బన్నా అంత ఇష్టపడలా, కానీ అక్కకి చెప్పాను. చెప్తే రేపే పంపించేస్తానని చెప్పింది. రేపే పంపించేస్తాను. హెబ్రోన్లో దైవ సేవకులకి సేవ చేయడం కన్నా నా కుమారునికి ఇంక నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు, తాను ఏమి సంపాదించక్కర్లేదు, ఏమి కూడబెట్టక్కర్లేదు, మమ్మల్ని కూడా చూడనక్కర్లేదు, తాను దేవుని మందిరములో దేవుని సేవకుల దగ్గర ఉంటే నాకు అంతే చాలు అని చెప్పేసి అని బన్నా కొంత వెనకడుగు వేస్తూ ఉన్నాడు రావడానికి. అటువంటి సమయంలో అక్కతో మాట్లాడితే అక్క మాట్లాడకుండా తీసుకెళ్ళిపోనా అని చెప్పింది. హెబ్రోన్లో తీసుకెళ్ళి పెట్టినాను. తర్వాత చాలా నమ్మకంగా ఉన్నాడు బన్నా. తర్వాత పరిస్థితులలో తాను కొంత డైల్యూట్ చేసుకోలేకపోయినాడు అక్కడ పరిస్థితులు. అయితే చాలాసార్లు నేను వచ్చేస్తాననేవాడు. తాను వెనక్కి రానివ్వలా, ఏమైనా సరే నువ్వు అక్కడే ఉండాలా అని చాలా ప్రోత్సాహపరిచింది. తర్వాత
తాను వివాహ విషయంలో కానీ, అప్పుడు తాను సంపూర్ణ సేవకు వెళ్ళలేదు. హెబ్రోన్లో ఉండేవాడు కురియన్ గారి దగ్గర నమ్మకముగా. తర్వాత దేవుని యొక్క కృపను బట్టి దేవుడు తనను పిలవడము, తన సేవకి వెళ్ళే సమయంలో కూడా ఆ, తనని దేవుని తర్వాత ఎక్కువగా ప్రోత్సహించింది తన తల్లే నాకు తెలిసి. అంతగా తన కుమారుడు సేవ చేయాలని ఆశపడుతూ వచ్చింది. మూడవదిగా తన పిల్లల యొక్క వివాహ విషయంలో ఆ, ఇప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు మతముతో కులముతో సంబంధం లేకుండా దేవుని పిల్లలు మాకు చాలు, దేవుని విశ్వాసులు మాకు చాలు అనే తను ఎప్పుడు అడుగుతూ వచ్చింది పిల్లల వివాహ విషయంలో. ఎప్పుడు కూడా మా యొక్క మతము మా కులం వాళ్ళే కావాలని ఎప్పుడు చెప్పలేదు. అన్న విశ్వాసుల కుటుంబం అయితే చాలు, వారు దేవుని మందిరాన్ని దేవుని సేవకులను ప్రేమించే వాళ్ళైతే చాలు, ఇంకా నేనేమి ఆశించడం లేదన్నా అని చెప్పేసి అని చెప్తూ వచ్చింది. అలాగే చేసింది కూడా మన యొక్క పిల్లల యొక్క వివాహ విషయంలో. కొంత ఆత్మీయమైన సంగతుల్లో అన్న బలహీనంగా ఉన్నప్పటికీ తాను ఒక సహోదరిగా ఉంటూ ఆత్మీయంగా తన పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. అనగా ఈ లోకంలో ఉన్నటువంటి నేటి యవనస్తులు కలిగి ఉన్న సహజ సిద్ధమైనటువంటి పతనకరమైన స్థితుల నుండి నేటి దినాల్లో ఉన్న యవనస్తులకు ఉన్నటువంటి పరిస్థితి మనం ఎరుగుదము. అటువంటి చిక్కులలో తన పిల్లలు చిక్కుబడిపోకుండా వారిని రక్షణలో దేవుని యొక్క సహవాసములో వారిని పెంచుకుంటూ వచ్చింది. ఈ విషయంలో అన్న సహకారం తనకు పెద్దగా లేకపోయినప్పటికీ కూడా తను ప్రయాసపడుతూ వచ్చింది. ఒక విశ్వాసి అయినటువంటి భార్య తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంటూ వచ్చింది. తర్వాత మందిరం విషయంలో కొంతమందికి తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. ఆమె దేవుని మందిరమును ఎంతో ప్రేమించింది. దేవుని మందిరంలో ఏ పని జరుగుతున్నా ఆమె తన భాగమును మందిరములో ఇవ్వడానికి ఎప్పుడు వెనకంజ వేయలేదు. మందిరంలో చాలా పరికరాలు ఆ గృహము నుంచి దేవుని మందిరంలో వచ్చినట్టుగా నేను ఎరుగుదును. ఆ కుటుంబం నుంచి మందిరంలో ఉపయోగించుకునేటువంటి సామాగ్రి, ఇప్పుడు కొత్త టేబుల్ చేయించినారు. ఒకప్పుడు డయాస్ ఉండే టేబుల్ కానివ్వండి, ఇతరత్ర వస్తువులు కానివ్వండి, చాలా దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాగ్రి ఆమె తన యొక్క కుటుంబంలో నుంచి ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చింది. ఇలాగా ఆమె ఎల్లప్పుడూ దేవుని మందిరముతోనూ దేవుని యొక్క సేవకులతోనూ కుటుంబాలతోనూ సంఘముతో తాను సహవాసం కలిగి ఉంటూ వచ్చింది. అయితే ఈ దినమున ఆమె మన మధ్యలో లేకపోయి ఉండొచ్చును కానీ కీర్తనలు 16వ కీర్తన, కీర్తనల గ్రంథము 16వ కీర్తన 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన 6వ వచనం. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. ఆమె ఈ నిరీక్షణ కలిగి ఉంది. తన వ్యక్తిగత కుటుంబ జీవితంలో అనేకమైన శ్రమలు శోధనలు తనకి వచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిని దేవుని మందిరమును విడిచిపెట్టల. నిత్యము సునీల్ చెప్పినాడు ఆమె యొక్క ప్రార్థన అనుభవాన్ని గురించి. ఆమె నిత్యము ప్రార్థనలో దేవునితో దేవుని యొక్క సంఘముతో సహవాసం కలిగి ఉంటూ వచ్చింది. ఈ నిరీక్షణ మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించింది. ఈ నిరీక్షణ కలిగిన ఉంది. కాబట్టి కుటుంబము, అన్న, పిల్లలు, మరి మీ తల్లి నీ భార్య ఏ రీతిగా అయితే దేవునిలో కొనసాగుతూ వచ్చిందో అదే రీతిగా తన కుటుంబం కూడా నిత్యం ఉండాలని ఆమె ఆశపడుతూ వచ్చిన రీతిని ఇక ముందుకు
స్థానిక సంఘములో మీ కుటుంబం నిత్యము దేవుణ్ణి సేవించులాగున ప్రభువు మీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియదాసురాలు మా సహోదరి నిర్మలక్క భౌతికముగా ఆమె మమ్మల్ని విడిచి వెళ్ళి ఉండవచ్చును, కానీ ఆమెతో ఉన్న సహవాసము, జ్ఞాపకాలు మమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టేవిగా లేవు. మీరు అక్కడ పర్యంతరము మాకు జ్ఞాపకం ఉండేవిగా ఉంది. ఈ సమయంలో కుటుంబ ఆదరణ కొరకు కలిగి ఉన్న ఈ కూడికను జ్ఞాపకం చేసుకునండి. మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి కుటుంబానికి కావలసిన ఆదరణ మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. మన బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట అన్నటువంటి పల్లవి బైబిల్ ఎత్తి పాడుకుందాం. దయచేసి వెనక నిలబడిన వాళ్ళు పక్కకు తప్పుకోండి. దేవుని వాక్యం చెప్పే సందర్భం ఇది. ఎవరు కూడా అక్కడిక్కడ తచ్చాడవద్దు. మీ పనులు అయిపోయిన తర్వాత మీరు ఒక స్థలంలో కూర్చోవడము, లేకపోతే ఎదురుగా అలాగ నిలబడవద్దు. దేవుని వాక్యం చెప్పే సమయం. మీ పనులు త్వరగా ముగించుకొని మీరు మీ స్థలాల్లో కూర్చోవాలని మనం చేస్తున్నాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట. భలే భలే మాటలు, బంగారు మాటలు ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకవు. కేవలం భలే భలే మాటలు, బంగారు మాటలు ఏవైనా ఉన్నవి అంటే అవి యేసుకు సంబంధించిన మాటలే అయి ఉంటాయి. ఈ లోకంలో దేనికి సంబంధించిన మాటలు కూడా తాత్కాలికంగా, అశాశ్వతంగా భలే భలేగా ఉండవచ్చు, కానీ ఆ భలే భలే ఏంటో, ఆ బంగారం ఏంటో మనము జీర్ణించుకో లోపల అవన్నీ కూడా మరి అంతమైపోతాయి, అదృశ్యమవుతాయి. అయితే బైబిల్లో మాట, యేసు మాట, అది నిరంతరము, శాశ్వత కాలం, అది యుగయుగములు అవి భలే భలేగానే ఉండిపోతాయి. అవి మాధుర్యంగా ఉంటాయి, శ్రేష్టమైనటువంటి మాటలు. కనుక ఈ భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట మన ప్రియ సోదరి నిర్మలమ్మ జీవితంలో పనిచేశాయి. అందును బట్టి ఆమెను గురించినటువంటి కొన్ని సాక్ష్యాలు మనం విన్నాం. ఒక అల్లుడు అత్తను గురించి చెప్పడం, లేక ఒక కోడలు అత్తగారిని గురించి చెప్పడం సామాన్యంగా అవి అంత తృప్తికరంగా వారి సాక్ష్యం అంటూ ఉండదు. అయితే మరి ఉదయకాలము సునీల్ చక్కని సాక్ష్యం ఇచ్చాడు, దైవ సేవకులు హానోక్ గారు ఇచ్చారు. ఇంకా సమయం లేదు, చాలామంది సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. మనం ఆలస్యంగా మనం ప్రారంభించాం గనక ఒకరి గురించినటువంటి చక్కని సాక్ష్యం, ఒక అద్భుతమైన మంచి సాక్ష్యం మరి కలిగి ఉండడానికి ఒక వ్యక్తి జీవితంలో మరి ఏదో ఒక అద్భుతమైన కార్యం జరిగి ఉండాలి.
అద్భుతమైనటువంటి ఒక మరి మరి మార్పు జరిగి ఉండాలి. మన సహోదరి ప్రియ నిర్మలమ్మ తన జీవితంలో ఈ భలే భలే మాట, యేసు మాట తెచ్చినటువంటి గొప్ప మార్పును బట్టి, గొప్ప సంతోషాన్ని బట్టి ఆమెను గురించి ఈరోజు చక్కని సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నాం. ఒకరి గురించి సాక్ష్యం, చక్కని సాక్ష్యం ఇవ్వగలగాలి అంటే వారి జీవితంలో పెను మార్పులు, ఒక అద్భుతమైనటువంటి చక్కని మరి శక్తి వారి జీవితంలో పనిచేసి ఉండాలి. అలాంటి అద్భుతమైనటువంటి మార్పును యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ ప్రియ సహోదరి తాను జీవితంలో సంతరించుకొని తాను జీవించినటువంటి కాలమంతా ప్రభువు తనకిచ్చిన ఆయుష్ మేరకు మరి క్రైస్తవ విశ్వాస ఆధ్యాత్మిక జీవితాన్ని ముగించుకొని మరి ప్రభువు పిలిచినప్పుడు తన సన్నిధికి వెళ్ళింది. మనం గంభీరమైన సమయంలో ఉన్నాం. మరి కూర్చున్న వారు కానీ, నిలబడిన వారు కానీ, మరి ముఖ్యంగా వంటశాలలో పనిచేస్తున్నటువంటి వారు, వారిని శబ్దం చేయనీయకుండా చూడండి. యాకోబు గారు కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. హెబ్రీలకు రాసిన గ్రంథం, మనకందరికీ పరిచితమైనటువంటి లేఖన భాగం 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పుస్తకం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు మార్చి చదువుకుందాం. చదవగలిగిన వారందరూ కూడా నేను ఒక వచనం చదివిన తర్వాత మీరు ఒక వచనం చదవడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థము చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. అందరం కలిసి 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన యున్నాడని తను వెదక వారికి ఫలము దయచేయబడని నమ్మవలనే కదా. చిన్న ప్రార్థన చేస్తున్న ప్రేమల తండ్రి, ఈ గంభీరమైన సమయంలో ప్రభు నీ వైపు తేరు చూస్తున్నాం. మా ప్రియ సోదరి నిర్మలమ్మ 9వ తారీఖున నీ మహిమలోనికి పిలువబడిన సందర్భంలో కొన్ని అనివార్య కార్యాలు, తన భౌతిక కాయాన్ని సమయానికి మాకు అందకపోవటం బట్టి మరి వేగిరపాటుగా మరి చీకటైపోతున్న కారణాన్ని బట్టి మరి భూస్థాపన కార్యక్రమం ముగించాం. ప్రభా, మరి ఈ దినం బహు అక్కరగా, బహు అవసరంగా కుటుంబ సభ్యులకు నీవు తలంపునిచ్చి ప్రభా ఈ కూడికన కలిగి ఉండడానికి కృపనిచ్చావు. తద్వారా మీ దాసుల గురించి కొన్ని సాక్ష్యాలు మరియు చేరి వచ్చినటువంటి వారు, మరి ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రభా బంధుమిత్రాదులు మరియు స్థానిక సంఘ విశ్వాసులు నీ మాటలు వినడానికి, కొంతమంది రక్షణ మారు మనసు లేని వారు హృదయంలో యేసును గురించినటువంటి మాట విని జీవితంలో మరి మార్పును కలిగి పరలోక వారసత్వానికి అర్హులు కాగలిగినట్లు ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చారు. మా తమ్ముడిని నడిపించము. శబ్దాలు ఎక్కడ లేకుండా వంటశాల దగ్గర కూడా నెమ్మదిగా వారు పని చేసుకున్నట్లు, వెనక బయట అక్కడిక్కడ నిశ్శబ్దంగా కొన్ని నిమిషాలు, ఇది దేవుని సమయం, ఇది దేవుని వాక్యం, ఇది నా జీవితాన్ని మార్చివేసేటువంటి సమయం, నా జీవితానికి, నా భవిష్యత్తుకు, నా కుటుంబానికి ఆశీర్వాదములు, దేవుని ఆశీర్వాదం తెచ్చిపెట్టే సమయమని జాగ్రత్తగా మరి ప్రభు ఈ సమయాన్ని మేము గడపడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామం పేరిట విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతో తొడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి యున్నమనుటకు రుజువునై ఉన్నది. ఈ అధ్యాయము విశ్వాసము అన్నటువంటి మాటతో ప్రారంభమైనది. యోహాను
రాసినటువంటి చూచినటువంటి దర్శనం ప్రకటన గ్రంథం 14:13 ప్రభువునందు మృతి నొందువారు అన్నటువంటి మాట. ప్రభువునందు మృతి నొందుట, ప్రభువునందు మరణించుట, ప్రభువునందు ఈ జీవితాన్ని ముగించుట అన్నటువంటిది ఏమిటి? ప్రభువునందు మృతి నొందుట అన్నటువంటి మాటను మనము పరీక్షిస్తే, మాట్లాడుకుంటే, మరి ఆ విశ్వాసమును బట్టి అన్నటువంటి మాట హెబ్రీ గ్రంథంలో మరి దాదాపు అధ్యాయం ముగించే లోపల 25 సార్లు వ్రాయబడి ఉన్నది. ఆ విశ్వాసమును బట్టి, ఆ విశ్వాసమును బట్టి. ఒక అధ్యాయంలో ఒక్క మాట 25 సార్లు వ్రాయబడి ఉందంటే దానికి ఒక విలువ ఉంది, దానికి ఒక ప్రతిష్టత ఉంది, దానికి ఒక మరి పట్టు ఉంది, ఆ మాటకు ఒక మరి విశిష్టత ఉన్నదని మనం గ్రహించాలి. గనక ఏ విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుతున్నామో ఆ విశ్వాసమునకు పాత్రురాలైనటువంటి మన ప్రియ సహోదరి నిర్మలమ్మ ఆ విశ్వాసమును బట్టి ప్రభునందు మృతి చెందుట అనగా ప్రభువునందు విశ్వాసముంచుట, ప్రభువును ఎరుగుట, ప్రభువును తెలుసుకొనుట, ప్రభువు ప్రేమను గుర్తించుట, ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకొనుట, ప్రభు ప్రేమను అనుభవించుట. ఏ ప్రభువు అని మనం మాట్లాడుకుంటే మన కొరకై ప్రాణమిచ్చిన ప్రభు, మన కొరకై రక్తం కార్చిన ప్రభు, మన కొరకై సిలువను మోసిన ప్రభు, మన కొరకై రూపమును పోగొట్టుకున్నటువంటి నిజ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుటయే ప్రభువునందు జీవించుట. దేవునికి స్తోత్రం. మన ప్రియ సోదరి నిర్మలమ్మ బెత్లెహేం ప్రార్థన మందిరములో తన కారు ఆధ్యాత్మిక పరిధిలో నిలబెట్టి మరి ప్రభు తన జీవితమంతా తన కుటుంబముతో ప్రభువును సేవించడానికి, ప్రభువును ప్రేమించడానికి, ప్రభు సేవలో ఆమె సహాయపడడానికి ఆమెను ఆమె కుటుంబాన్ని ప్రభు వాడుకుంటూ వచ్చాడు. అంటే ఈ దినం మరి ఆమెను గురించినటువంటి సాక్ష్యం మరి 2-3 మాత్రం కాదు, అనేక మంది చెప్పగలరు. అటువంటి సాక్ష్యం కలిగి ఉన్నది అంటే ఆమె ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా ప్రభువునందు కొనసాగుతూ ఆమె మరి ప్రభువునందు ధన్యతను సంతరించుకున్నది. ఒక భాగ్యం ప్రభువునందు మరి మృతి నొందుట, ప్రభువును ఎరిగి ఉండుట, ప్రభువును తెలుసుకొనుట, ప్రభువునందు విశ్వాసముంచుట అని ఒక మాటలో మారు మనస్సు పొందుట, రక్షించబడుట అన్నటువంటిది ఒక వ్యక్తి తన జీవితంలో పుణ్యము చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి అనుభవాన్ని కలిగినటువంటి గొప్ప రహస్యం. గనక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారు అనగా రక్షించబడిన వారు ప్రభువుకు ప్రియులై ఉంటారు, ప్రభువుకు ఇష్టులై ఉంటారు. మరి అదే మనము 11:10 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టురాలుగా, దేవునికి ఇష్టుడుగా ఒక వ్యక్తి ఉండాలి అని కోరితే ఆ వ్యక్తి దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఏ దేవుడు అంటే ఏ దేవుని నీవు భౌతికంగా చూడలేవు, ఏ దేవుడు నిజమైన రక్షకుడు, ఏ దేవుడు తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఏ దేవుని చెంత యుగయుగములు ఒక వ్యక్తి తన మరి నిత్యత్వాన్ని గడపబోతున్నాడో, ఎవరైతే తన కొరకు ప్రాణమిచ్చాడు, రక్తం కార్చాడు అని విశ్వాసము కలిగినటువంటి మరి ఒక వ్యక్తి ప్రభునందు విశ్వాసము, మారు మనసు రక్షణ, ప్రభునందు జీవించేటువంటి ఆ జీవితము కలిగిన వ్యక్తి ఒకరోజు మరణిస్తే, ఒకరోజు చనిపోతే అది ఒక ధన్యకరమైనటువంటి విషయము అన్నటువంటి మాట మనకు తెలియచేయబడుతుంది. కనుక మరి ఇలాంటి ప్రభువునందు విశ్వాసముంచినటువంటి బిడ్డలు, ప్రభువును ఎరిగిన బిడ్డలు, ప్రభువునందు మరి విశ్వాసములో ముందుకు సాగేటువంటి బిడ్డలు, వారి జీవితము చనిపోయిన తర్వాత కూడా మాట్లాడునటువంటి జీవితం. 11వ అధ్యాయం హెబ్రీలో హేబేలు అనబడినటువంటి ఒక చక్కని పర్సనాలిటీ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ, ఆ విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడిని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నొందియు చనిపోయి మాట్లాడుతూ ఉన్నాడు.
ఈ మధ్యాహ్నం మన ప్రియ సహోదరి నిర్మలమ్మ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన కారణాన్ని బట్టి, ప్రభునందు ఆమెకు కలిగినటువంటి నమ్మకాన్ని బట్టి, ప్రభువును తన హృదయములో చేర్చుకున్నటువంటి కారణాన్ని బట్టి, ఈమె హేబేలును గురించి ఎలా వ్రాయబడి ఉన్నదో, ఆయన మృతి పొందిన తరువాత కూడా మాట్లాడుతున్నాడని ఎలా రాయబడదో, మన ప్రియ సోదరి నిర్మలమ్మ కూడా ఆమె చనిపోయింది, మృతి నొందింది, ఆమె ప్రభు మహిమలోనికి పిలువబడింది. అయినప్పటికీ ఈరోజు ఆమె మాట్లాడుతూ ఉన్నది. చనిపోయిన తర్వాత మాట్లాడడం ఏంటండి? ఒకరు మృతి పొందిన తర్వాత మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు కదా. ఒకరు చనిపోయిన తర్వాత ఎలా మాట్లాడగలుగుతారు అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచిన వారు, యేసుక్రీస్తు ప్రభును హృదయములో చేర్చుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా దేవునిగా అంగీకరించిన వారు, వారి జీవితము ద్వారా వారు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. వారు మరణించిన తర్వాత కూడా మాట్లాడతారు. ముందుకు సాగడానికి ముందు ఒక వ్యక్తి ప్రభువునందు విశ్వాసముంచి ప్రభువునందు మరణించడం అనేది అనగా ఇది ఎంత గొప్ప అద్భుతమైన విషయము అంటే, ప్రభువునందు విశ్వాసము కలిగి మారు మనస్సు పొందినటువంటి ప్రభువుకు చెందినటువంటి ఒక వ్యక్తి జీవితం ఎంత అద్భుతకరమైనది. యేసుక్రీస్తు ప్రభు యందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండుట ఎంత గొప్పదో మనకు చాలా క్షుణ్ణంగా అర్థమయ్యేలాగున ఆ రక్షణ, ఆ మారు మనసు, ప్రభునందు విశ్వాసం అనేటువంటి ఎంత గంభీరమైనదో, ఎంత పటిష్టమైనదో, ఎంత అవసరమో మనకు తెలియచేయడానికి ప్రకటన గ్రంథం 14:13 ఒక వ్యక్తి నిర్లక్ష్యము చేయకుండా, ఒక వ్యక్తి ఏమారుపాటుగా ఉండకుండా, ఒక వ్యక్తి ఏదోలే అనుకోకుండా, ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా ఉండకుండా రక్షణ గురించి లేక యేసుక్రీస్తు ప్రభువునందలి విశ్వాసాల గురించి తెలియచెప్పడానికి యోహాను వింటున్నటువంటి స్వరం అది పరలోకము నుండి వచ్చినటువంటి స్వరం. ఒక వ్యక్తి రోజు వారిగా మన వీధుల్లో తిరిగేటువంటి అనేక మనుషులు పాత సామాన్లు కొంటాం, ప్లాస్టిక్ సామాన్లు కొంటాం, పాత బట్టలు కొంటాం, పాత వస్త్రాలు కొంటాం అని అమ్ముకొని తిరిగే వాళ్ళ మాట మనము ఎక్కువగా పట్టించుకోం. ఎందుకంటే అది రోజు వింటున్నటువంటి మాటే, ప్రతిసారి వింటున్నటువంటి మాటే. కొంతమంది మున్సిపల్ మరి విధి విధానాలను బట్టి, వారి యొక్క కార్యక్రమాలను బట్టి మరి మైక్లో చెబుతుంటారు. కొంతమంది రాజకీయ వార్తలు, కొన్ని రకరకాల ఇతర వార్తలు మన ఇంటి ముందుకి, మన వీధిలోనికి వెళుతున్నప్పుడు మనము వాటిని నిర్లక్ష్యం చేస్తాం. ఎందుకనగా అవి రోజు వింటున్నటువంటి వార్తలే, పట్టించుకో. అయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అన్నది, యేసయ్యను హృదయములో చేర్చుకోవడం అన్నది, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడగలిగినటువంటి ఆ స్థాయి క్రీస్తునందు మృతులైన వారికే సాధ్యం అన్నటువంటి ఈ గంభీరమైన సత్యాన్ని ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేయకుండా, ఒక వ్యక్తి ఏమారుపాటు లేకుండా, ఒక వ్యక్తి ఇక తప్పనిసరిగా అది వినవలసినదే, వినకపోయినా లోపలికి దూరిపోయేటువంటి గంభీరమైన వాతావరణము క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉండుట అన్న మాట చెప్పడానికి యోహాను వింటూ ఉండగా అది ఇక్కడ అక్కడ నుండి వచ్చిన స్వరము కాదు. అది ఈ లోక సంబంధమైన వార్తల గురించిన మరి వార్త కాదు. అది ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు కాదు. ఇది క్రొత్తగా అనిపిస్తోంది, ఇది విశిష్టంగా అనిపిస్తోంది, ఇది ఏదో స్ట్రేంజ్ వాయిస్ అనిపిస్తోంది. ఇది తప్పక ఏంటో వినవలసిందే, ఎక్కడ నుండి వస్తోంది అని అటు ఇటు తిరిగి తిప్పి చూడగలిగినటువంటి వాతావరణములో ఈ స్వరం పరలోకము నుండి వస్తున్న స్వరం. ఇక్కడ కూర్చున్న వారికి ఉన్నపాటున ఒక స్వరం ఆకాశములో నుండి వినబడితే ఎవరు దానిని పట్టించుకోకుండా వదిలేస్తారు, ఎవరు నిర్లక్ష్యం చేస్తారు. ఇక్కడ నుండి అక్కడ నుండి వచ్చే స్వరాలు మేము విన్నాము, కానీ
ఈ లోక సంబంధమైన వార్తలు మేము విన్నాము కానీ ఈ స్వరము పరలోకము నుండి వస్తుంది, ఆకాశము నుండి అని ఒక మనిషి యొక్క కాన్సంట్రేషన్, ఒక మనిషి యొక్క మరి తలంపులన్నీ కట్టి పడవేసి ఆ స్వరము వచ్చేటువంటి దిశలోనికి తీసుకుని వెళ్ళే అంత గంభీరమైన వార్త ఇది. ఒక వ్యక్తి రక్షించబడాలి, మారు మనసు పొందాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఆ వ్యక్తి ఎంత ధన్యుడో ధన్యురాలో చచ్చిపోయిన తర్వాత కూడా వారు మాట్లాడతారు, ప్రభు నందు ఉండి మృతులైన వారు ధన్యులు అని చెప్పగలిగిన ఈ మాట, దాని విశిష్టతను మనకు మరొకసారి జ్ఞాపకం చేయడానికి పరలోకము నుండి. రెండవది, ఆ స్వరం వింతైన స్వరం, శ్రేష్టమైన స్వరం, ఇంతకు ముందు ఎన్నడూ వినని స్వరం. ఈ లోక సంబంధమైన వార్తలు చెప్పేటువంటి అలాంటి స్వరం కాదు. ఆ స్వరములో ఒక గంభీరత్వం, ఆ స్వరములో ఒక విశిష్టత, ఆ స్వరములో ఒక మాధుర్యత, ఆ స్వరములో ఒక వింతైనటువంటి, ఒకటేమో పరలోకము నుండి వచ్చిన స్వరం, రెండవది వింతైన స్వరం, స్ట్రేంజ్ వాయిస్, అద్భుతమైన స్వరం, ఇంతకు ముందు ఎన్నడూ వినని స్వరం. ఇంతకు పరలోకము నుండి వచ్చిన ఆ వింతైనటువంటి స్వరం ఏమిటి, దానిలో కలిగి ఉన్నటువంటి అంశం ఏమి చెప్పదలిచాడు ఆ విన్నటువంటి ఆ సందర్భములో ఏమిటి అంటే, ఇదే ఇంతవరకు మనం చదువుకుంటూ వచ్చాం కదా, ప్రభునందు మృతులైన వారు ధన్యులు. Blessed is the people who died in the Lord Jesus Christ. ప్రభునందు మృతులైన వారు ధన్యులు. యోహాను ఆ మాటను వింటూ ఉక్కిరి బిక్కిరై, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అనబడినటువంటి ఈ మాట పరలోకము నుండి వచ్చినటువంటి మాట, గంభీరమైన ఒక స్వరము నుండి వచ్చిన మాట, పెడచెవిని పెట్టుటకు వీలుగాని మాట, నిర్లక్ష్యము చేయతగని మాట. ఆ స్వరములో, పరలోకము నుండి వచ్చినటువంటి మాటలో కంటెంట్ ఏంటంటే, ప్రభు నందు మృతులైనటువంటి వారు ధన్యులు. యోహానుకు మూడవ సందర్భంగా చెప్పబడిన మాట ఏంటంటే, యోహాను, నీవు విన్నటువంటి స్వరం అద్భుతమైన, వింతైన, గంభీరమైన స్వరం, అది పరలోకం నుండి వచ్చిన స్వరం. ఇప్పుడు ఆ స్వరమును, నీవు విన్నటువంటి అంశాన్ని వ్రాసిపెట్టు, వ్రాయుము అన్నటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. అంటే పరలోకము నుండి వచ్చిన స్వరం, గంభీరమైన స్వరం, దేవుని స్వరం, వ్రాయబడవలసిన స్వరం. వ్రాసిపెట్టుము అంటే వ్రాయబడిన ప్రతిదానికి ఒక అర్థం అంటూ, ఒక విలువ అంటూ ఉంటుంది. నీవు విన్నది, నీవు గ్రహించినది వ్రాసిపెట్టు. దట్ షుడ్ బి ఏ లీగల్ డాక్యుమెంట్ విచ్ గాట్ ఏ వండర్ఫుల్ వాల్యూ. దానికి తగినటువంటి అద్భుతమైన విలువ ఉన్నది కనుక దానిని వ్రాసిపెట్టు. అవునండి, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుట, అటువంటి వారు ప్రభువులో జీవితము కొనసాగించి వారు ఒకానొక సమయంలో వారు చనిపోవుట, మృతి నొందుట, అది గొప్ప అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఒక ప్రశ్న వేయనా? బహుశా 99% ఇక్కడ కురుస్తున్న వారందరూ కూడా క్రైస్తవ సమాజానికి చెందినటువంటి వారు అని బాగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ 99% మందిలో నిర్మలమ్మ పొందినటువంటి ప్రభువునందలి విశ్వాసం, ఆమె పొందిన రక్షణ, మారు మనసు అనుభవం, పరలోకము నుండి వచ్చినటువంటి ఆ గంభీరమైన స్వరములో ఉండబడినటువంటి అంశం, ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. అలాంటి విశ్వాసము యేసుక్రీస్తు ప్రభువునందు నీవు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నీ స్వంత రక్షకుడయ్యాడా? యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు రక్తము కార్చాడు. ఆయన లేకుండా నీకు పరలోకం లేదు, నరకమే గతి అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ మధ్యాహ్నం మరణాన్ని గురించి వాడితో కూర్చోవడం, సమాధి దగ్గరకు వెళ్ళడం, తిరిగి రావడం, ఇంతేనా? ఇదేమైనా ఫంక్షన్ ఏంటి?
మరణం అనేటువంటిది మరో లోకానికి ప్రయాణం అన్నారు. మరణం ఆగిపోదు ఒక దగ్గర, మరణం ఒక దగ్గర నిలిచిపోదు. ఇది మనుషుడు గమనించని స్థితిలో, యామారు పాటులో, నిర్లక్ష్యమైన మార్గములో మనుషుడు వెళుతున్నాడు గనుక పరలోకము నుండి స్వరం, ఇది వింతైన స్వరం, వ్రాసి పెట్టు అని చెప్పే స్వరం. ఏమిటి ఈ స్వరములో? విశిష్టతనగా యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసము కలిగి, ఆ విశ్వాసముతో జీవించి, ఆ ప్రభువులో జీవితము కొనసాగించి, దేవునికి ఇష్టలుగా ఉండి ఒకరోజు చనిపోతే అది ధన్యతతో కూడినటువంటి మరణం అన్నటువంటి విషయాన్ని నీవు గమనించాలని నీ యొక్క మనసును, నీ యొక్క ఆలోచనలను మరణము వైపు కాసేపు నిలబెట్టి ఆలోచించమని. మరణము సమాధి దగ్గర ఆగిపోదు, మరణము ముందుకు ఇంకా కొనసాగుతుంది. మరణం మరో లోకానికి ప్రయాణం. మనం ఎందుకు ఆలోచించము అంటే, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఫిలాసఫీ చదివిన వాళ్ళందరూ మరణాన్ని గురించి చాలా చాలా వ్రాసారు పుస్తకాలు. మీ మనసు ఇక్కడ పెట్టండి అమ్మా. గొప్ప గొప్ప పుస్తకాలు వ్రాసారు. ఎంతవరకు రాశారంటే సమాధి తోట వరకు మాత్రమే రాశారు, శ్మశానము వరకు మాత్రమే రాశారు. ఎవరైనా వారిని అడిగితే, ఏమిటండి మరణం ఇక్కడ వరకేనా, సమాధి తోటల వరకేనా అంటే, మాకు అంతవరకే తెలుసండి, సమాధి తోట వరకే మాకు తెలుసు గనక మాకు ఎంత తెలుసో అంతే వ్రాసాం. అయితే మరణం అనేది మరో లోకానికి ప్రయాణం. ఆ మరో లోకము ఏంటో, ఆ మరో లోకానికి ప్రయాణం ఏంటో, ఏమి జరగబోతుందో, ఎలా ఉండబోతుందో, ఎక్కడ ల్యాండ్ అప్ అవుతావో దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. రచయితలు, శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప ఫిలాసఫర్స్కు తెలియని మరణం మరో లోకమునకు ప్రయాణం అన్నటువంటి మాట, ఏ లోకానికి ప్రయాణం, ఎక్కడ అంతమవుతుంది, ఏమి జరుగుతుంది, ఎలాంటిది అన్నటువంటి విషయం బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్ చెబుతోంది. అందుకని బైబిల్లో ఈ గంభీరత్వాన్ని తెలియచేయడానికి ప్రసంగి గ్రంథంలో మరి ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు, విందు చేయు వారి ఇంటికి వెళ్ళుట కంటే ప్రలాపించు వారి ఇంటికి వెళ్ళుట మేలు అన్నమాట ఎందుకు వాడాడు? ఈరోజు విజయవాడలో నాకు ఒక విందు మీటింగ్ ఉంది, ఒక ఫంక్షన్ మీటింగ్ ఉంది. దానికి మాట ఇచ్చాను. సిద్ధపడుతున్న సమయంలో బనబాస్ నాకు ఫోన్ చేశాడు. అన్న, రేపు మేము రాత్రి మాట్లాడుకున్నాం, తప్పనిసరిగా బంధువులందరూ ఉన్నారు, మీటింగ్ పెట్టాలని అన్నారు. నేను చెప్పాను, అయ్యా నేను ఆల్రెడీ వేరే దగ్గరికి విజయవాడలో ఈరోజు మార్నింగ్ 10 గంటలకు మరి మీటింగ్ ఉంది, అంకుల్ ఎట్లన్నా మరి పెట్టాల తప్పదు అన్నారు. నేను ఇదే మాట ప్రభు నాకు ఈ తలంపు ఇచ్చాడు. విందు చేయి వారి ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించే వారి గృహానికి వెళ్ళడం మంచిది. వారికి చెప్పి రాత్రికి పోస్ట్ పోన్ చేసి ఈరోజు ఈ కూడికకు మరి రాగలిగాం. ఇంతకు విందు చేయు వారి ఇంటికి వెళ్ళడం కంటే మరణ విలపించు వారి ఇంటికి వెళ్ళడము మేలు అని ఎందుకు అన్నారంటే, అక్కడ నీకు ఒక పాఠం అందుతుంది. ప్రలాపించే వారి ఇంటిలో, సమాధి తోటలో, ఒక మరణించినటువంటి వ్యక్తి దగ్గర నీకొక లెసన్ అందుతోంది. ఒక గంభీరమైన వాతావరణం, అది నీకేదో తెలిసి వస్తుంది, నీకేదో అర్థం అవుతుంది. పెళ్ళిళ్ళలో చూడండి, పుట్టుక దినాల్లో చూడండి, మాటలు చూడండి, ఒకరినొకరు ఏం మాట్లాడుకుంటారు, ఎలా నవ్వుకుంటారు, ఆ ఇకైకలు, ఆ పక్కపక్కలు, ఆ కుళ్ళు జోకులు, పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, వస్త్రాల గురించి మాట్లాడతారు. ఈ చీర ఎక్కడ కొన్నారక్క, చాలా అద్భుతంగా ఉంది, మా ఆయన మరి దుబాయ్ నుంచి తెచ్చాడంటుంటే ఇది చాలా బాగుంది, మీ చిన్నోడికి పెళ్ళి అయిందా, మీ పెద్దోడికి పెళ్ళి అయిందా, ఎక్కడైందక్క, మీ దగ్గర ఏమైనా ఉంటే సంబంధాలు ఉంటే చూడండి. ఇటువంటి మాటలు పెళ్ళిళ్ళలో జరుగుతాయి. అదే ప్రలాపించు వారి ఇంటి దగ్గర
మరణము సంభవించిన వారి దగ్గర, సమాధి పెట్టే ఉన్న దగ్గర, భూస్థాపన తోటలో గుంపులుగా కూడి వచ్చినటువంటి ఆ సందర్భం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించుకుందాం. ఎవరితో మాట్లాడరు, నిర్లిప్తత, శూన్యత, ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి ఉంటారు. ఎంతో పరిచయమైన వాళ్ళు కనబడిన, ఎన్నో సంవత్సరాల తర్వాత కనబడిన వారు ఊరక పెదవులతోనే మాట్లాడుకుంటారు, కళ్ళతోనే సైగలు చేసుకుంటారు, ఏమీ మాట్లాడరు, నవ్వరు, ఉలకరు, పలకరు. అదో వింతైన వాతావరణం, ఒక వైరాగ్యం, ఒక శూన్యత, ఒక గంభీరత్వం. అందరూ మౌనంగా ఉంటారు, ఏమీ అర్థం కాదు, ఎవరు నవ్వరు, ఎటువంటి భావోద్రేకాలు కనబడవు. చూస్తూ ఉండగానే ఆ శవం బయటికి తీస్తారు, బట్టలు విప్పి స్నానం చేయిస్తారు. చూచేవారందరూ దాన్ని గమనిస్తూ ఉంటారు. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఇలా బట్టలు ఊడదీసి అందరూ చూస్తూ ఉండగానే ఆ బయట ఇలా స్నానం చేపిస్తున్నారేంటి? ఆయన ఎప్పుడో 7 ఏళ్ళు, 6 ఏళ్ల వయసులో అమ్మ స్నానం చేయించేది దిగంబరంగా. ఆ తర్వాత ఎన్నడూ కూడా ఆమె మరి దిగంబరంగా స్నానం చేసి ఈ సమయం అటువంటిది రాలేదు. ఇప్పుడు ఏంటి అలా స్నానం చేస్తున్నారు? ఒకలాంటి ఆలోచన. ఆ స్నానం అయిపోతూనే ఒక పెట్టె పెట్టారు. ఆ పెట్టె చాలా సన్నగా ఉంది, ఆ పెట్టె ఇరుకుగా ఉంది. ఆ పెట్టెలో ఆ శవమును కుదించి కాళ్ళు అటు ఇటు తిప్పి అలా ఇలా చేసి ఆ శవమును పెడుతుంటే, ఇంతవరకు మంచి పడకలో డన్లప్ బెడ్ మీద పడుకునేటువంటి వ్యక్తిని ఎందుకు ఇలా పెడుతున్నారు? మనుష్యుడు ఆలోచించేటువంటి సమయం ఇది. అందుకనే ప్రలాపించే వారింటికి వెళ్ళు, విందు చేసేవారి ఇంటి దగ్గర నీకు ఏమీ దొరకదు. ఇక్కడ నీకు ప్రభువునందు మృతులైన వారు ధన్యులు. పాపం నరకానికి తీసుకుని వెళుతోంది, యేసుక్రీస్తుకు వెలుపట నరకమే గతి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచు అన్నటువంటి శుభవార్త, పరలోకమునకు సంబంధించిన వార్త, నీ మనసును మార్చివేసే మాట, నీ హృదయమును సంతోషం కలిగించే మాట సమాధి దగ్గర నీవు వింటావు. చూస్తూ ఉండగానే ఆ సమాధి పెట్టెలో పెట్టి వీధిలో మోసుకొని తీసుకొని వెళుతుంటే, మెయిన్ రోడ్లో వెళుతూ సడన్గా ఒక గల్లీలోనికి, ఒక వీధిలోనికి తిరిగారు. మెయిన్ రోడ్డు వదిలిపెట్టాం, లోపల పొలాల్లో పడి వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నారన్న తలంపు కలుగుతోంది మనిషికి. ఈ పొలాల్లోనికి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఆ పొలాల్లోనికి ముళ్ళ తుప్పలు, ఆ సమాధి పెట్టెను లోనికి పెట్టి దాని మీద మట్టి వేస్తుంటే, ఇదేంటి మట్టి వేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటి ఆలోచన మనుషులో కలుగుతుంటే, అయిపోయింది అనుకుంటూ శ్మశానములో భౌతిక కాయమును వదిలి, సమాధిలో వదిలి వెళ్ళిపోతూ ఉంటే, ఒంటరిగా ఆ శవం ఒంటరిగా అక్కడ మిగిలిపోయేటువంటి భయంకరమైన దృశ్యం అంతా హృదయాన్ని దోచుకునేటువంటి, హృదయాన్ని కలవరబెట్టేటువంటి అనేకమైన సత్యాలు మరణాన్ని గురించి మాట్లాడుతూ ఆ శ్మశానములో వదిలేసినటువంటి ఆ యొక్క శవం ఏమవుతుంది, మరో లోకానికి ప్రయాణం అన్నమాట దేవుని వాక్యములో మనకు బోధించబడుతోంది.
ఒక చరణం పాడండి ఒకటి. ఒక చరణం పాడుకుందాం. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. కనుక ఇక్కడ కూర్చున్న వారిలో యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడి దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ మేరకు ఈ లోకములో మనము జీవిస్తాము. ఆ ఆయుష్ తీరిపోయిన తరువాత ప్రభునందు విశ్వాసము కలిగినటువంటి వారు పరలోకమునకు వెళుతారు. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మన ప్రియ సహోదరి నిర్మలమ్మ కలిగి ప్రభు తాను పిలిచిన దినాన, ప్రభు ఆమెను ఆహ్వానించిన దినాన ఆయన మహిమలోనికి పిలువబడింది. దానిని బట్టి మనము ఎంతో ప్రభును స్తుతిస్తూ గణపరుస్తున్నాం. అలాగూ ప్రభునందు విశ్వాసముంచిన వారు మరణించగా ప్రభు చివరిలో ఉన్న ముగింపులో ఉన్న ఒక 5-10 నిమిషాల్లో ముగించేస్తాం. అలాగూ ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు వారు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. హేబేలు ఆ విశ్వాసమును బట్టి తాను మృతి పొంది మాట్లాడుతున్నాడు. 5 నిమిషాలు ఏమని మాట్లాడుతున్నాడు హేబేలు? ఏమని మాట్లాడుతున్నాడు హేబేలు? ఈ మధ్యాహ్నము మన ప్రియ సోదరి నిర్మలమ్మ కూడా ప్రభునందు తాను కలిగి ఉన్న విశ్వాసం బట్టి మాట్లాడుతుంది. చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే, ఆ విశ్వాసమును బట్టి హేబేలు దేవునికి శ్రేష్టమైన బలిని అర్పించెను. నిర్మలమ్మ ఏం మాట్లాడుతుందో తెలుసా? నేను కాదు, నిర్మలమ్మ. కుమార్తెలారా, అల్లుళ్ళారా, కుమారుడు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు, నా బంధుమిత్రాదులారా, బెత్లెహేము సంఘములో నా సహపాఠి విశ్వాసులారా, నేనే మాట్లాడుతున్నా. ప్రభునందు విశ్వాసం ఉంచాను, ప్రభువును నమ్ముకున్నాను, నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. నేను చనిపోయిన తరువాత కూడా హేబేలు మాట్లాడాడు కదా, నేను కూడా మాట్లాడుతున్నా. ప్రభునందు నాకు కలిగిన విశ్వాసము నేను చనిపోయిన తర్వాత కూడా మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఏంటంటే, నా బిడ్డలారా, నా సంగమా, నేను ప్రభువుకు శ్రేష్టమైన అర్పణ అర్పించాను. వినండి, శ్రేష్టమైన అర్పణ అర్పించాను. నంబర్ 1, దేవునికి నేను శ్రేష్టమైన అర్పణ అర్పించాను హేబేలులాగా. ప్రశ్న ఏంటంటే, మీరు కూడా నాలాగా, నా కుమారుడు, నా కోడలు, నా కుమార్తెలు, నా అల్లుళ్ళు, నా సంఘము, బెత్లెహేము సంఘమా, నేను నా ప్రభువుకు శ్రేష్టమైన బలి నేను అర్పించినట్లు మీరు కూడా మీ జీవితంలో మీరు బ్రతుకునంతకాలము శ్రేష్టమైన బలిని ఇవ్వగలరా? అమ్మా, అత్తమ్మ, ఏంటి శ్రేష్టమైన బలి అంటే, దేవునికి శ్రేష్టమైన బలులు చాలా ఉన్నాయి. అయితే నంబర్ 1, మొదటి స్థానంలో వచ్చేటువంటి శ్రేష్టమైన బలి ఏంటంటే, నా హృదయమును దేవునికి ఇచ్చుట. దీని తరువాతనే అనేక ఇతర శ్రేష్టమైన బలులు ప్రభువుకు. బిడలారా, నేను నా ప్రభువుకు శ్రేష్టమైన బలి ఇచ్చాను. మీరు కూడా శ్రేష్టమైన బలి, మీ హృదయాన్ని దేవునికి ఇచ్చారా? దేవునికి స్తోత్రం.
ఈ కుటుంబంలో అందరూ కూడా ప్రభువుకు శ్రేష్టమైన బలినిచ్చారు. అయితే కొత్తపల్లిలో ఉండబడిన బంధుమిత్రాదులు, బెత్లెహేము సంఘములో విశ్వాసులు చాలామంది శ్రేష్టమైన బలిని ప్రక్కన పెట్టి దేవుని మందిరానికి భౌతికమైనటువంటి బలులు ఇవ్వడం నేర్చుకున్నారు, చందాలు ఇవ్వడం నేర్చుకున్నారు, దేవుని మందిరానికి వెళ్ళడం నేర్చుకున్నారు, నామకార్థమైన బ్రతకడం నేర్చుకున్నారు. శ్రేష్టమైన బలి అనే హృదయం మాత్రం అట్టే పెట్టుకున్నారు. ప్రభువుకు తమ హృదయమును ఇవ్వలేదు. నిర్మలమ్మ చనిపోయి కూడా మాట్లాడుతుంది, శ్రేష్టమైన బలి మీ హృదయమును ప్రభువుకు ఇవ్వు. రెండవ మాట ఏం మాట్లాడుతుంది నిర్మలమ్మ చనిపోయిన తర్వాత కూడా అంటే, నన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు నీతిమంతురాలు అని సాక్ష్యం ఇచ్చాడు. హేబేలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు హేబేలు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు నన్ను తన బిడ్డగా స్వీకరించిన నాటి నుండి నా జీవితంలో నన్ను గురించి మనుషుడు కాదు, బంధువులు కాదు, నా గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నీతిమంతురాలు అని. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా మార్చబడతారు. ఆయన ఎలా నీతిమంతుడో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నీతిమంతులుగా మార్చబడతారు. బిడలారా, నా కుటుంబమా, నా సంఘమా, నన్ను గురించి ప్రభువు నీతిమంతురాలుగా సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవు, నీతిమంతురాలు అని సాక్ష్యం ఇవ్వగలడా? అలాంటి సాక్ష్యము సంపాదించుకోవడానికి నా బిడ్డలారా, నా సంఘమా, విశ్వాసులారా, నేను మాట్లాడుతున్నాను, నా మాట వినండి అని మాట్లాడుతోంది నిర్మలమ్మ. చివరిగా హేబేలు రక్తము మొరపెడుతోంది అన్న మాట గుర్తుపెట్టుకోండి నా బిడ్డలారా. కొత్తపల్లి నా స్వగ్రామమా, బెత్లెహేము సంఘములో ఉండబడినటువంటి విశ్వాసులారా, హేబేలు రక్తం మొరపెడుతోంది, మర్చిపోవద్దు. హేబేలు రక్తం మొరపెడుతోంది, న్యాయం తీర్చమంటోంది. ప్రభువు పెట్టినటువంటి ప్రాణానికి బదులుగా ఒక వ్యక్తి చేస్తున్నటువంటి పాపం, అన్యాయం, అక్రమం, శిలువ కార్యాన్ని వెనుకకు నెట్టి ప్రభువును వద్దనుకొని నామకార్థ బ్రతుకుతున్నటువంటి వారు, హేబేలు రక్తం, నేను అన్యాయంగా నా అన్న నన్ను పొట్టన పెట్టుకున్నాడు, నన్ను చంపేశారు, చిన్నతనంలోనే నేను అయిపోయాను, నాకు న్యాయం తీర్చండి అని హేబేలు రక్తం మొరపెట్టినట్లు ఈరోజు ప్రోక్షీకరించబడినటువంటి హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తము యేసుక్రీస్తు రక్తం పలుకుతోంది. యేసయ్య రక్తం పలుకుతోంది. హేబేలు రక్తం తనకు జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి మొరపెడుతూ ఉంటే ఈరోజు హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తం పలుకుతోంది. ఏమని అంటే, రక్షించబడండి, మారు మనసు పొందండి, యేసయ్యను స్వంత రక్షకుడిగా స్వీకరించండి, ఆయన మీద విశ్వాసం ఉంచండి, చనిపోయేంత వరకు ఆయన కృపలో భద్రపరుస్తాడు, చచ్చిపోతే పరలోక రాజ్యములో చేరుస్తాడు. అటువంటి వారు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడతారు. హృదయంలో ఒక తీర్మానం చేసుకో, ప్రభా, ఇదిగో నా నామకార్థ బ్రతుకు నుండి నేను నీకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్న శ్రేష్టమైన బలిగా నా హృదయాన్ని నన్ను స్వీకరించు, నా హృదయంలోనికి నీవు రమ్ము అని ఒక గొప్ప తీర్మానం చేసుకుంటే ఈ క్రొత్త సంవత్సరంలో ఈ నెల ముగించబడక మునిపే ఇదో శ్రేష్టకరమైనటువంటి అద్భుతమైన సమయం నీకు. ప్రభు ఈ మాటలు మనందరి కొరకే దీవించునుగాక. కూడిక ముగిచేస్తున్నాం, 2 నిమిషములు మాత్రమే ప్రార్థన చేసుకుందాం. దయచేసి బంధువులు ఎవరు వెళ్ళిపోవద్దు. ముగిస్తున్నాము, 2 నిమిషాల్లో కూడిక ముగిస్తాము ప్రార్థనతోటి. దయచేసి సహకరించండి. ప్రార్థన అయిన తర్వాత మరి ఇక్కడే కుటుంబం ఏర్పరిచినటువంటి భోజన సహవాసంలో పాల్గొని ఈ కుటుంబం నిమిత్తమై నిత్యము ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియదాసురాలు మా సహోదరి నిర్మలక్కను కూర్చున్నటువంటి ఈ యొక్క కూడికలో మీ దాసుని సిలువ చాటున మరుగుపరిచి మీరు విడుదల చేసిన లేఖన భాగాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మా తండ్రి, హేబేలు మరణమైన తర్వాత కూడా మాట్లాడుతూ ఉన్నాడు.
మీకు ఇష్టడుగా జీవించినాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు. ఆ మాదిరిగా మా ప్రియ సహోదరి కూడా 300 అనుభవంలో జీవించింది. తన మాదిరిగా తన యొక్క కుటుంబము, తన సంఘము, తన గ్రామ ప్రజలు, తన బంధువులు, స్నేహితులు ఉండాలని ఈ దినమున మీరు హెచ్చరించినందుకై స్తుతులు చెల్లిస్తూ అటువంటి యోగ్యమైన జీవితము అనుగ్రహించమని యెషయా గ్రంథము 66:13 ప్రకారముగా ఈ కుటుంబాన్ని ఆదరించమని కూడికకు మీరే ఆది అంతమైనందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును లోకమున సకల పరిశుద్ధులకును ప్రాముఖ్యంగా తన ప్రియ దాసుల యొక్క కుటుంబానికి నిత్యత్వ వరకు తోడై ఉండి ఆదరణ ఇచ్చి ఆయన రాజ్యం నిమిత్తమే సిద్ధపరచును గాక. ఆమెన్.